అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మాకు టీం ముచ్చట్లు తయారుగున్నాయి. చలో చూద్దాం పార్రే. అంతకంటే మొదల హెడ్లైన్స్. కొత్త ఏడాదికి చేసిర్రు వెరైటీ సెలబ్రేషన్స్. పాత సంవత్సరానికి శవయాత్రతో చెప్పిర్రు వీడ్కోలు. కొత్త సంవత్సరానికి పోలీసుల కొత్త రూల్. ఇది ఇన్న మందుబాబులు అయితుర్రు అవాక్. దొంగతనానికి వచ్చి తాగి నిద్ర పోయిన దొంగ ఇసపాడుగాను అడ్డంగా దొరికిపోయిండు నిద్ర చేయంగా. ఇంకేందిగా ఇయాల్టికి 2024కు సమాప్తం. మళ్ళీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎట్లున్నాయి? ఏముంది, కొందరైతే కేకులో బిర్యానీలో చేసుకుంటే, ఇంకొందరు పబ్బులు క్లబ్బులు బీర్లు అనుకుంటే ఎంజాయ్ చేస్తారు. ఎన్నో తీర్ల న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చూసినాం కానీ ఇసోంటిదైతే నేను ఏడ చూడలేదబ్బా. పిచ్చి పలు రకాలంటారు చూడు, అది ఇదే అనిపిస్తుంది గిల ఏషాలు చూసినాక. 2024 ఖతం అవుతుంది కదా ఇయాల్టికి. మరి ఎవరు చూడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు ఏవేవో ప్లాన్లు చేస్తుంటారు. కానీ గీ మోతే వాళ్ళని చూడుర్రి ఏ లెవెల్ ఆలోచన చేసిర్రో. ఇదేం చూసిర్రు, రుకో జరా సబర్ కారో. ఆడ తవ్వపంటున్నోళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతుర్రో చూడురి. కొత్త ఏడాదికి వెల్కమ్ చెప్పుకుంటా పాత సంవత్సరానికి ఎరైటీగా శవయాత్ర చేసి వీడ్కోలు చెప్పిర్రు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పోరలు కొంతమంది. ఎన్నో తీర్ల న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చూసినాం గానీ ఇంత ఇచ్చంత్రాల సెలబ్రేషన్స్ అయితే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని అవాక్ అవుతుర్రు చూసినోళ్ళంతా. ఇంకొందరైతే పిచ్చోళ్ళ గురించి వినడమే గాని చూడడం ఇదే తొలుసురి. ఏం గమ్మతున్నారయ్యా మీరు అని కడుపార నవ్వుకుంటుర్రు. నీ అవ్వ తగ్గేదేలే ఈ తాప న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మామూలుగా ఉండొద్దు. అరే మామ, ఎన్ని బీర్లు తాగుతావురా? ఆట కూరనా కోడి కూరనా చెప్పు నువ్వు. మన దావత్ అంటే మినిమం ఉండాలి. ఇగో ఇట్లా ఒక్కోళ్ళు ఒక్కో తీర్ల ప్రిపేర్ అవుతారు. మళ్ళీ మీరే రేంజ్ లో ప్రిపేర్ అయితే పోలీసు వాళ్ళు ఏ రేంజ్ లో ప్రిపేర్ అవుతారు? ఇన్నరా ఈ సంగతి. న్యూ ఇయర్ వస్తుంది కదా అని మీ బిజీలో మీరుంటే పోలీసోళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ అన్ని పనులు షురువు అయినాయి. మళ్ళీ ఈ తాప పోలీసుల ఆంక్షలు ఎట్లున్నాయో వరుస పెట్టి చెప్పుకొస్తే నుర్రి. సెలబ్రేషన్స్ కు అడ్డా అయిన ట్యాంక్ బండ్ నుంచే షాల్ చేద్దాం. ట్యాంక్ బండ్ చుట్టూ రాత్రి 11 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు, రాత్రి 10 గంటల నుంచి పొద్దుగాల 5 దాకా ఐటీ కారిడార్ ఫ్లైఓవర్లు మూసివేత. ఇక మందుబాబుల గుండెలు బద్దలయ్యే అస్సలు ముచ్చటకే వద్దాము. ఇలా సాయంత్రం 4 గంటల నుంచి రేపు పొద్దుగాల దాకా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు. అంతేకాదు ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్ ల దొరికితే 10,000 ఫైన్, 6 నెలలు జైలు శిక్ష. ఇక డ్రగ్స్ సేవించి దొరికితే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తారట. పైలం సుమి ఈ ముచ్చటిట్లుంటే అటు జూబ్లీ హిల్స్, మాదాపూరు, గచ్చిబౌలి, హైటెక్ సిటీలు ఉన్న పబ్బులు బార్ల మీద పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టిర్రు. అందుకే కొత్త సంవత్సరానికి కొత్త కేసులతోని కాకుండా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేసి వెల్కమ్ చెప్పుర్రి. ఏమంటున్నాం భద్రం మళ్ళా ఆ టెన్క మీ ఇష్టం. ఇక ఏడనన్నా దొంగతనం చేసినాక సొమ్ము దొరుకుతుందా? కనీసం ఆనవాళ్ళన్నా కానొస్తాయా? దొంగ జాడుండది, పోయిన సొమ్ము జాడనైతే అసలే ఉండదు. కానీ గిలా అదృష్టం చూడురి, దొంగ అట్లనే సొమ్ము ఎంత మంచిగా దొరికినాయో. ఎన్ని దేవుళ్ళకు మొక్కుతో వస్తుంది చెప్పురి గీసొంటి అదృష్టము. ఏడనన్నా సొమ్ము పోతే దొరకుడు చాలా కష్టం. ఇక అది పోయింది అనుకొని ఆశలు వదులుకోక తప్పది. కానీ వీళ్ళు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకుర్రో గానీ అలా కష్టం ఎటూ పోలేదు. అంతేనా అన్న? షాప్ బంద్ చేసి ఇంటికి వెళ్ళిపోయినాం. పొద్దున ఉదయాన్నే 10 గంటలకు వచ్చి షాప్ తీసి ఓపెన్ చేసేసరికి అందులో గుర్తు తెలియని వ్యక్తి ఉన్నాడు. పైన రేకులు కట్ చేసి తను అన్కాన్షియస్ లో ఉన్నాడు, స్పృహలో లేడు. ఆయన దగ్గర ఏంటంటే అందులో ఉన్నటువంటి కౌంటర్లో ఉన్న డబ్బులు మరియు మందు ప్రతి ఒక్కటి ఆయన తెచ్చినటువంటి సంచిలో ప్యాక్ చేసుకొని ఆయన సేఫ్టీగా పెట్టి తీసుకొని వెళ్ళిపోదా అని రెడీ ఉన్నాడు. అతనితో పాటు ఒక్కడే వచ్చిండా ఇంకెంతమంది వచ్చిండ్రు అనేది మనకు తెలియలేకపోతుంది. ఎందుకంటే దానికి సంబంధించిన సీసీ కెమెరా, డివిఆర్లు, ఇన్పుట్స్ అండ్ కెమెరాలు అన్ని కట్ చేసిండు. దానికి సంబంధించినటువంటి చాకు, నైఫ్లు అతని దగ్గర ఉన్నాయి. అతను స్పృహలో లేనందున హాస్పిటల్ పంపించడం జరిగింది. అతను స్పృహ వచ్చిన తర్వాత ఒక్కడే వచ్చిండా, అతను ఎంబడ ఇంకెవరైనా వచ్చిర్రా, ఎవరైనా ఏమన్నారా ఈ పని అతను మద్దతుగా అనేది తెలియడం పోలీసులు విచారించి
ఇంకో గంట 2-3 గంటలలో చెప్తామని చెప్పి. మెదక్ నార్సింగులున్న కనకదుర్గ వైన్స్ రాత్రి మూసేసి ఇంటికి పోయిండట ఓనర్ సాబు. ఇంకా సందు చూసుకొని వచ్చిన దొంగ మంచిగా కౌంటర్లున్న పైకమ్ము కొన్ని మందు బాటిల్ ఓ సంచిలో మూట కట్టిండు. సరే ఈడి దాకా మంచిగానే ఉంది, కానీ కాలి కడుపుతోని పోతే ఏం బాగుంటది, ఎట్లనో పుక్కట్ల దొరికినాయి కదా అని పీకల దాకా దాగి ఆడనే చల్లగా నిద్రపోయిండు. తెల్లారి షాప్ తెరుచుడుతోని మూతవారి దర్శనమైన ఓనరు పోలీసులకు ఫోన్ కొడితే వాళ్ళొచ్చి సార్ను లేపేసరికి నేనేడున్నా, నా పైసలేవి, ఎవర్రా మీరంతా అని అయోమయంలో మునిగిపోయిండట. ఇక పోలీసోళ్ళు మైల పోలు తీస్తందుకు పోలీస్ టౌన్ లకు వేసుకపోయిరట. సుషిరా ఒక్కో పారి మన వీక్నెస్ మనల్ని దొరకబట్టిస్తదంటే గిదే కావచ్చు. అందుకే అంటారు దొంగ ఎన్నటికైనా దొరకక మానడు, కాకుంటే ఇళ్లకు జల్దే దొరికిండు. కన్యాకుమారి పోయేటోళ్ళందరికీ ఏకదం ముచ్చటొకటి పట్టుకొచ్చిన, అది నా నోటితో నేను చెప్పుడు కాదు గాని మీరే చూడు ఎట్లుందో. మనం ఎన్నో తీర్ల బ్రిడ్జ్ల తానికి పోయినాం, టీవీలల్లా ఫోన్లల్లా చూసినాం, కానీ అందరు కళ్ళు చెమక్కుమనే ఓ జబర్దస్త్ బ్రిడ్జ్ చూడుర్రి. వారేవా ఏమన్నుందా, చూస్తందుకు 2 కళ్ళు జాలతలేవులే. ఇది ఏడనుకుంటుర్రు, కన్యాకుమారిలా దేశంలోనే తొలసూరి ఈ అద్దాల వంతెన. దీని పొడవు 77 మీటర్లు, వెడల్పు 10 మీటర్లు. వివేకానంద మండపం తిరువల్లూరు విగ్రహాన్ని కలిపేటట్టు దేశంలోనే మొదటిసారి సముద్రం నడుమ గాజు వంతెనను తమిళనాడు సర్కారు 37 కోట్లతోని కట్టించింది. ఇక దీన్ని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సారు షురూ చేసిండు. మీరు కూడా ఎవరైనా అటుపడతా పోయేటోళ్ళుంటే చూసిరారి. ఇన్నరా ఈ సంగతి, మీ బండ్లేమన్నా దొంగతనంలో పోయినుంటే గీడొచ్చి దోలాడుకోర్రి. 1 కాదు 2 కాదు, బానే బండ్లు దొరకబట్టిరు పోలీసులు. మళ్ళా అందులో మీద ఉందో లేదో చూసుకోర్రి. ఇక ఏందిరో కొత్తగా బైక్ షోరూమ్ గిటేమన్నా షురూ చేసిరా ఎట్లా అనుకునేరు, అవేం పైకం పెట్టి కొనుకొచ్చినాయి కావు, కొట్టేసినాయి. ఇగో ఈ జీడిత్తుగాలే కొట్టేసిరట ఇవన్నీ. నాగోల్ వెయికింగ్ చెక్కింగ్ లో పట్టుకుర్రట ఇవన్నీ. మొత్తం 30 మోటార్ బైక్లు పట్టుకుర్రు. ఎవరు చేస్తురు ఇదంతా అని ఎంక్వైరీ చేసి ఈ 3గురినైతే అరెస్ట్ చేసిర్రు. అసలు ఇన్ని గనం బండ్లు ఎట్లా పట్టుకుపోయిరానే కదా మీ డౌట్ అనుమానం. ఏం లేదులా, పార్క్ చేసిన బైక్లను నకిలీ తాళము లేకుంటే ఏమన్నా టెక్నిక్లు వాడి పోతాం పెడుతురు మంచిగా. అటెన్కి వీటిని 10 నుంచి 20 వేలకే నారాయణపేటలో అమ్ముతురట. మళ్ళీ మీ కూడా ఏమన్నా బండ్లు పోయినుంటే అట్లా పొడత పోలీస్ స్టేషన్ పోయి చూసిరారి. దొరికితే మీ అదృష్టం, లేకుంటే లేనట్టే. సుషిరానులా నేను వాటికొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.